కళ్ళు మూసి తెరిచేలోపై 3 ఏళ్లు గడిచిపోతాయని అప్పుడు వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ జువెలదిన్నె నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ప్రైవేట్ వాళ్లకు హార్బర్ ల్యాండ్ ఇచ్చి మత్స్యకారులకు అన్యాయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ జువెలదిన్నె ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తూ ఉన్నది ఏందయ్యా, దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకిచ్చి ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం.